ఇలా తెలంగాణ చంద్రబాబుని చేతుల్లో పోయింది. తెలంగాణ నీళ్ళ దోపిడీ జరుగుతుంది, చంద్రబాబు చేస్తుందంటే అడగాల్సినటువంటి నరేంద్ర మోడీ నీళ్లు నమ్ముతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఉన్నామా? వీళ్ళు కాంగ్రెస్ వల్ల, వీళ్ళు ఇందిరాగాంధీ వల్ల, లేదంటే చంద్రబాబు వల్ల కూడా కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. రాష్ట్రము పోలీసు వాళ్ళను ఇలా బాల్కసుమన్ అరెస్ట్ చేసిరు కదా, పోలీసు ఇంత స్పీడ్గా యాక్టివ్ ఉంది కదా, మరి జగ్గారెడ్డి సంగారెడ్డిలో జగ్గారెడ్డి అమనాబూతులు తిట్టిండు పోలీసు వాళ్ళని. ఎఫ్ఐఆర్ ఏది? ఎందుకు అరెస్ట్ చేయలే? ఎఫ్ఐఆర్ ఏది? ఎందుకు అరెస్ట్ చేయలే? రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే బండబూతులు తిడుతుండు ముఖ్యమంత్రి స్థానంలో. నా జీతగాడు నేను ఇచ్చే జీతం లెక్కించి, నేను ఇచ్చే పైసలు లెక్కించి ట్యాక్స్ల రూపంలో జీతం తీసుకుంటున్న రేవంత్ రెడ్డి అమనాబూతులు తిడుతుండు. ఎందుకు ఆయన మీద కేసులు కడతలేరు? అంటే కేవలం ఈ చట్టాలు, ఈ రాజ్యాంగాలు, ఈ అరికథలన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే, ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల మీదనే. మధ్య శివధర్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. మాకు ఆ బుక్ ఈ బుక్ ఏది తెలియదు, మాకు తెలిసిందంతా కాకి బుక్ అని. మరి నీ కాకి బుక్, నీ కాకిలను తిడుతుంటే నీ బుక్ ఎక్కడ పెట్టుకున్నావో శివధర్ రెడ్డి చెప్పాలి.